నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రీజ. ఈ వీడియో వచ్చేసి సోయా పాలు ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో వివరంగా చూపించబడింది. పూర్తి వీడియో చూడండి. మీకు కానీ వీడియో యూజ్ అయింది, అలాగే నచ్చింది అనిపిస్తే లైక్ చేయడం, షేర్ చేయడం, కొత్తగా చూస్తే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముఖ్యంగా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చూడడం అయితే ఎవరో ఒకరు చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మనం ప్రాసెస్ చూసేద్దాం. నేను ఇక్కడ 100 గ్రాముల వరకు సోయాబీన్ తీసుకున్నాను. దాన్ని ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టి ఉంచేసాను. నేనేం చేస్తున్నా అంటే పైన తొక్కని తీసేస్తున్నాను. మీరు ఎందుకంత శ్రమ అనుకుంటే స్కిప్ చేసి దాన్ని అలాగే మిక్సీ పట్టేసుకోండి. స్కిన్ తీసేసుకుంటే బెటర్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఈ విధంగా కొంచెం సేపు అలా గట్టిగా నలిపామంటే నానిన సోయాని స్కిన్ అంతా కూడా ఈజీగా ఇలా వచ్చేస్తుంది. ఇది స్కిన్ మొత్తం వచ్చేసిన తర్వాత చక్కగా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్కిన్ మొత్తం ఈ విధంగా తీసేసాను. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుంటాను. ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత 100 గ్రాములకి నేను ఇక్కడ 1 లీటర్ వరకు నీళ్ళు పోస్తున్నానండి. మీకు ఇంకా థిక్నెస్ కావాలి అనుకుంటే 100 నుంచి 120 గ్రాముల లోపు సోయాబీన్ తీసుకున్నారంటే ఇంకా ఎక్కువ థిక్నెస్ వస్తుంది. నాకైతే ఈ థిక్నెస్ సరిపోతుంది. ఇంత మరీ ఎక్కువగా పల్చగా ఏమీ లేవు. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి కాచుకోవాలి. మనం ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దీన్ని పెట్టేసి సైడ్కి వెళ్ళకూడదు. మామూలు పాల్లాగా కలిగి పెడుతూనే ఉండాలి. మనం పప్పుని రుబ్బేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టాం కాబట్టి మనం వదిలేసామంటే ఆ పప్పు అంతా కూడా కిందకి అడుగుకు చేరిపోయి మాడిపోయి పాలంతా కూడా మాడిన వాసన వచ్చేస్తాయి. కాబట్టి ఫినిష్ అయ్యేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి. అలాగే పైన వచ్చే నొరగనంతా కూడా ఈ విధంగా రిమూవ్ చేసేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఈ విధంగా పొంగు వచ్చేసింది కదా, దీన్ని స్టవ్ ఆపేసి నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను. కింద ఇలాగ జల్లెడలాగుండేది ఏదైనా సరే హోల్స్గా ఉంటుంది కదా, చిల్లులుగా, అదైనా తీసుకోండి. పైన ఒక క్లాత్ పరిచేసి మనం కాచుకున్న పాలని అందులో పోసేసి చక్కగా మెదిపేసేయాలి. గరిటె తీసుకొని ఇలా అన్నారంటే కిందకి దిగిపోతాయి పాలు. క్లాత్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే అందులో మిగిలి ఉన్న పాలు కూడా కిందకి దిగిపోతాయి. ఈ పాలని ఏ విధంగా అయినా వాడుకోవచ్చండి. దీన్ని మామూలుగా తోఫు అని చేసుకుంటారు, పన్నీర్ అని, అలా అయినా చేసుకోవచ్చు. లేదంటే మనం ఉట్టి పాలుగా అయినా తాగొచ్చు. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని తీసుకోవడం వల్ల. అలాగే దీంతో స్మూతీ చేసుకోవచ్చు. అలాగే టీ ఫేవరెట్ ఉండేవాళ్ళు దీంతో మసాలా టీ చేసుకోవచ్చు. ఇలాగ రకరకాలుగా చేసుకోవచ్చు. అవన్నీ ఫర్దర్ వీడియోస్లో వస్తాయి, చూడండి మిస్ చేయకుండా. చూసారు కదా, ఇవి చాలా ఎక్కువ థిక్నెస్ లేవు, అలా అని పలుచగా కూడా లేవు, సరిగ్గా ఉన్నాయి. ఇప్పుడు నేను వీటిని జార్లో పోసేసుకుంటున్నాను. మీకు దీనికంటే ఇంకా థిక్నెస్ కావాలనుకుంటే నేను చెప్పాను కదా ఇందాక 120 గ్రాముల వరకు కూడా మీరు సోయాబీన్ తీసుకున్నారనుకోండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, నిజమైన పాలలాగే ఉన్నాయి. ఇవి నిజమైన పాల కన్నా కూడా చాలా ఆరోగ్యకరమైనటివి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మిగిలిపోయింది కదా, దీన్ని అస్సలు పడేయకండి. దీంతో మనం పరాటాలు లాంటివి కానీ చేసుకున్నామంటే, అంటే కొంచెం మసాలాలు అవన్నీ వేసి వేయించేసి పరాటాలు చేసుకున్నామంటే చాలా మంచిది. ఇందులో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. దీన్ని గుర్తుపెట్టుకొని సర్వ్ చేసుకోండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నమస్తే.